ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు షాదీ బిర్యానీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పొడి పొడిగా ఉండే షాదీ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది రెసిపీ మొత్తం నేను చూపిస్తాను. ఫుల్ వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది షాదీ బిర్యానీ, ఇది సూపర్ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెల్లూరు ఫేమస్. చూడండి, మీకు మెతుకు మెతుకు అట్టుకోకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో స్కిప్ కాకుండా చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 పెద్ద సైజ్ టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పట్టా, లవంగా, యాలకులు, కసూరి మేథి, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ మీ ఆప్షనల్, కొరియాండో పౌడర్, లెమన్, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకోండి ఫ్రెండ్స్. 1 kg చికెన్ ఫ్రెండ్స్. నేను ఇది 1 kg చికెన్కి చెప్తున్నాను. 1 kg చికెన్, 1/2 kg బాస్మతి రైస్, 1/2 kg సోనా మసూరి. చూడండి ఫ్రెండ్స్, ఇది కడిగి నేను 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, ఘీ ఫ్రెండ్స్. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి డబ్రా పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి డబ్రా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ డబ్రా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు షాదీల్లో చేసే బిర్యానీ లాగే ఉంటుంది. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. డబ్రా హీట్ అయింది ఫ్రెండ్స్. నేను 1 kg బిర్యానీకి 150 గ్రాముల ఆయిల్ వేస్తున్నాను. మీ క్వాంటిటీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ 150 గ్రాముల ఆయిల్ వేస్తున్నాను. 1 kg చికెన్, 1 kg రైస్ ఫ్రెండ్స్. నేను చేసే క్వాంటిటీ చూడండి. 150 గ్రాముల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో ఫస్ట్ పట్టా, లవంగా, యాలకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 4 లవంగాలు, చిన్న పట్ట, 3 యాలకులు వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కొంచెం కాలిన తర్వాత నేను ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1/2 kg ఆనియన్ కట్ చేశాను ఫ్రెండ్స్. దీనికి ఆయిల్, ఆనియన్ కొంచెం ఎక్కువ పెడతారు ఫ్రెండ్స్. ఆ విధంగా వేసుకుంటేనే మాకు పెళ్ళిళ్ళలో చేసే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ముస్లింల పెళ్ళిళ్ళలో చేసే బిర్యానీ టేస్ట్ మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లో రావాలా, నేను చూపిస్తాను ఏ విధంగా రావాలనేది. విధంగా ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగానే ఒక డబ్రాలో వాటర్ వేసి ఈ వాటర్ని స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి కొలతలు అవసరం లేదు. ఈ వాటర్ వేసుకొని ఈ వాటర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీని స్పెషాలిటీ ఇదే ఫ్రెండ్స్. బాబర్చీలు పెళ్ళిళ్ళలో ఈ విధంగానే చేస్తారు. రైస్ని సపరేట్గా బాయిల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ డబ్రాలో పెట్టుకున్నాను. దీనికి కొలతలు ఏమి అవసరం లేదు. నేను 1 kg రైస్ కాబట్టి నేను 1/2 డబ్రా వాటర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్, పట్టా, లవంగా, యాలకులు వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో పట్టా, లవంగా, యాలకులు స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కసూరి మేథి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వాటర్ బాగా బాయిల్ అవ్వాలా. ఈ ఆనియన్ మొత్తం ఈ కుర్మా ప్రిపేర్ అయ్యే వరకు ఈ వాటర్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. పూర్తి వీడియో మీకు స్కిప్ కాకుండా చూస్తే నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ప్రాసెస్ మొత్తం చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని మీద నేను మూత పెట్టేస్తున్నాను. ఆనియన్ ఈ విధంగా బ్రౌన్ అయితే చాలు, మళ్ళా ఎక్కువ మార్చుకోబాకండి. ఈ విధంగానే బ్రౌన్ అవ్వాలా. నేను ఇందులో ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ. ఇందులో బిర్యానీ ఆకు, గరం మసాలాలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళలో చేసే బిర్యానీ లాగే నేను చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్. వాళ్ళు కూడా ఏం యాడ్ చేయరు. చూడండి ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలా. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై అవ్వాలా అనేది. ఇది ఆయిల్ వదిలేయాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయ్యి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటేనే మీకు పచ్చి వాసన అనేది రాదు. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా బిర్యానీ టేస్ట్ ట్రై చేసి చూడండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్. కొరియాండో లీవ్స్, మెంతి లీవ్స్ ఈ 2 వేసుకొని ఇవి కూడా కొంచెం అలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇందాక కట్ చేసుకొని ఉన్న టమాటాలు, కసూరి మేతి ఇది కూడా ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటాలు ఇలా మగ్గుతుండగానే రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసుకొని ఇది బాగా కొంచెం ఇందులోనే ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. ఈ అడుగున బాగా రుద్దుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాడు వాసన రాకుండా బాగా ఫ్రై అవుద్ది. ఎప్పుడన్నా కానీ మీరు బిర్యానీ చేసేటప్పుడు ఇలా కొంచెం అడుగు నుంచి ఇలా రుద్దుకుంటూ ఫ్రై చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్, నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్లీన్గా కడిగి పెట్టుకుని 1 kg చికెన్, ఈ చికెన్ కూడా వేసుకొని బాగా ఈ మసాలాలు పట్టేదాకా మేము మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే మీరు సాల్ట్ అన్నా కల్లుప్పు అన్నా ఏదన్నా వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను 1 గ్లాస్కి 1 గ్లాస్ చప్పున నేను కల్లుప్పు తీసుకుంటాను. మీరు టేస్ట్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఇందులో కల్లుప్పు వేసేసి ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్కి పట్టేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా. అప్పుడు దాకా ఇది కూడా వాటర్ బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఈ వాటర్లో నేను ఇప్పుడు ఇలాగా కడిగి పెట్టుకొని ఉన్న ఈ రైస్ వేసేస్తాను ఫ్రెండ్స్. చూపిస్తాను. ఈ చికెన్ బాగా ఇందులో ఫ్రై అయిపోయింది పీసెస్ మొత్తం. ఇలా చేసుకుంటే ముక్కలు కూడా సప్పపడవు ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాస్మతి ఇది 1 పొంగు వచ్చేసింది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇది బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాం. ఇది 70% ఉడకాలి ఫ్రెండ్స్. ఇది 70% ఇందులో ఉడకాలా, మిగిలిన 30% ఇందులో ఉడకాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా మగ్గుతుండగానే నేను పెరిగేసాను కదా, లైట్గా 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ ఏం వద్దు, మీరు చూసుకొని వేసుకోండి. 1/2 గ్లాస్ అన్నా 1 గ్లాస్ అన్నా వాటర్ వేసుకోండి మీరు చూసుకొని. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. దీని మీద ఈ రైస్ ఉడికేదాకా ఈ కుర్మా కూడా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. దీనికి వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేస్తాను. నేను 1 గ్లాస్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చికెన్ ముక్కలు కూడా కొంచెం మెత్తగా ఉడకబల్లా, అందుకని నేను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఇది కూడా బాయిల్ అవుతా ఉంది. ఇది నేను 70% ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రైస్ కూడా బాయిల్ అయింది. ఇప్పుడు వాష్ చేసుకుందాం, నీళ్లు మొత్తం తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉడికితే చాలు. నేను చూపించిన విధంగా ఈ నీళ్లు మొత్తం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నీళ్లు మొత్తం గంజి వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కుర్మా కూడా బాయిల్ అవుతా ఉంది. చూడండి, ఇందులో నీళ్లు తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుర్మా ఉడుకుతూ ఉంది. ఇందులో నేను ఇందాక చూపించాను కదా 1 నిమ్మరసం, ఇది కూడా పిండుకుందాం ఫ్రెండ్స్. ఇది పిండుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని ఇలా నేను గంజి వాడ్చేసి రైస్ కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్. నేను మొత్తం రైస్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 70% ఉడికిల్లా. ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నెల్లూరు షాదీల్లో ఫేమస్ ఫ్రెండ్స్ ఈ బిర్యానీ. ఇది మటన్ అన్నా చేసుకోవచ్చు, చికెన్ అన్నా చేసుకోవచ్చు. మీరు నేను చెప్పిన విధంగా ఇలా ఓసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ సూపర్గా ఉంటుంది. మీరు ముస్లింల షాదీలలోలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేమ్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మిక్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి దీని కింద పెనం పెట్టి పెనం మీద డబ్రా పెడదాం ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా పెట్టాలనేది. నేను కొంచెం వాటర్ మిగిల్చుకొని పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా కొంచెం ఇలా పచ్చిగా అనిపిస్తే పైనుంచి చల్లుకుంటే ఇది సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను రెడ్ ఫుడ్ కలర్, గ్రీన్ ఫ్రూట్ కలర్ 2 యాడ్ చేసుకుంటున్నాను. మీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇది యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని. ఈ విధంగా మూత తీసి ఇది కొంచెం గ్రీన్ ఫ్రూట్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెడ్ కొంచెం అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి,
ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి ఇలా తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇంకో 5 మినిట్స్ అలాగే పెట్టేద్దాం. స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే బాయిల్ అయినిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా బాయిల్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా మెతుకు అంటుకోకుండా ఏ విధంగా వచ్చిందో. నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఈ విధంగానే వస్తుంది ఫ్రెండ్స్. సూపర్ ఎమ్మీ ఫ్రెండ్స్. చూస్తూ ఉంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి ఓ 2 స్పూన్ ఘీ వేసుకోండి ఫ్రెండ్స్. ఘీ వేసుకున్న తర్వాత ఇది కొంచెం అలా మిక్స్ చేసుకోండి. ఇవి కరిగి మెల్ట్ అయ్యి లోపల దాకా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఈ ఘీ వేసిన తర్వాత ఓ 2 మినిట్స్ అలా మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను సర్వ్ చేసిన తర్వాత చూపిస్తాను ప్లేట్లో తీసిన తర్వాత.